ఈ రోజుల్లో మనం మనలనే అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక ఇతరులను ఎలా అర్థం చేసుకుంటాం? తనను తాను అర్థం చేసుకోలేని స్త్రీ గాని, పురుషుడు గాని ఇక దేనిని అర్థం చేసుకోలేరు. ఈ అర్థం చేసుకోవడం అనే దాన్ని ఎలా సాధించాలి? నీ హృదయాన్ని పరీక్షించుకో. హృదయాన్ని పరీక్షించుకోవడం ఎలా? ధ్యానంలో కూర్చో. నీ హృదయం మీదకు నీ దృష్టిని మరల్చి అక్కడ నిక్షిప్తమైన నిగూఢ రహస్యాలను, అంతులేని సౌందర్యాన్ని వీక్షించు. ఒక్కసారి వాటిని చూస్తే నీకిక ఈ ప్రపంచమే నిర్వీర్యమైపోతుంది, అర్ధరహితమవుతుంది. అంటే మనం ఈ ప్రపంచాన్ని త్యజించి పారిపోవలసిన అవసరం లేదు. బ్రహ్మచర్యం అవలంబించనక్కరలేదు. మహా తపస్వివో బ్రహ్మచారివో కానక్కరలేదు. ఈ ప్రపంచం తనకున్న ఆకర్షణను కోల్పోతుంది. చెట్లు బ్రతకాలి కాబట్టి జీవిస్తున్నట్లుగానే మనం బ్రతికే ఉంటాం. వృక్షాలకు తమ బ్రతుకులపై ఆకర్షణ ఉండదు. నా జీవితం ఆ వృక్షం లాంటిది. నేను నా కోసమే జీవించటం లేదు. ఆ చెట్టు ఇతరులకు పళ్ళనిస్తుంది, దాని పుష్పాలు పరిమళాలు వెదజల్లుతాయి. గురువు అని చెప్పుకునే వారెవరైనా తమ కోసం తాము జీవించరాదు, ఇతరుల కోసం బ్రతకాలి. ఇదే ఆధ్యాత్మిక పిలుపు. ముఖ్యంగా మనం సాధన చేసే సహజ మార్గాన్ని సహజ రీతిలో అనుసరించండి, అంగీకరించండి, ఆస్వాదించండి, ఆచరించండి. అది మీకేమి చేకూర్చగలదో మీకై మీరే తెలుసుకోండి.